నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ అక్కడ 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీ నాయకులతో విస్తారంగా చర్చలు జరుపుతున్నారు. ఇటు రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటిస్తున్నారు. సీమ నాయకులతో చంద్రబాబు చర్చలు జరిపి పొత్తుల మీద ఆరాలు తీస్తున్నారు. మొత్తం మీద త్వరలోనే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే సీట్ల మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలో సిట్టింగ్లకు టికెట్ల టెన్షన్ వెంటాడుతోంది. దాదాపు 60-70 మంది సిట్టింగ్లకు టికెట్లు మారుస్తారని తెలుస్తోంది. ఇందులో చాలా మంది అసమ్మతి బాట పడతారన్న వాదన వినిపిస్తోంది. మరి టీడీపీ జనసేన పొత్తులు సజావుగా సాగుతాయా? రెండు పార్టీల కసరత్తు ఏ రీతిగా సాగుతోంది? వైసీపీలో టికెట్ల చిచ్చు చల్లారుతుందా అన్న విషయాన్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక ఈ అంశాలపై చర్చించడానికి మనతో పాటు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆశా బిందు గారు, నమస్కారం అండి. అలాగే జనసేన రాష్ట్ర నాయకులు రేగడి లక్ష్మణరావు గారు, నమస్కారం అండి. ముందుగా వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టే వైసీపీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్ళడాన్ని వైసీపీ ఎలా చూస్తోంది? పొమ్మనే చెప్పామండి, అంతే. దాంట్లో ఏముంది? ఎవడన్నా పోతానంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం కాలు పట్టుకుని బతిలాడతారు రాజకీయ పార్టీలో. నువ్వు ఉండు, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి. ఆయన ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఇచ్చాము. ఆయనకి ఎమ్మెల్యే పదవి చేయాలని ఉందంట. అడిగాడు మమ్మల్ని, ఎమ్మెల్యే పదవి మా దగ్గర అవకాశం లేదు, మా దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో 1కి 4 కాంపిటీషన్ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో క్లియర్ గా చెప్పాం, అవకాశం లేదు, ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, పార్టీని నమ్ముకొని ఉంటే ఇప్పుడు కాదు 2029లో 50 నియోజకవర్గాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు 175 ఉన్నాయి. 175 225 అవుతున్నాయి. సో అప్పుడు అవకాశం దొరకవచ్చు, వెయిట్ చేయమని చెప్పాం. లేదు, నాకు ఆ పక్క పార్టీలో ఖాళీగా ఉన్నాయి సీట్లు, వాళ్ళు ఇస్తా అన్నాడు. ఏ పార్టీలో అంటే జనసేనలో ఖాళీగా ఉంది, ప్రజారాజ్యంలో ఖాళీగా ఉంది, సారీ అదేంటి ప్రజాశాంతి అనుకుంటా, దాని పేరు కేఏపల్లి, అదే కదా. ప్రజాశాంతిలో అయితే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేయమంటున్నారు. 2 కాదు 3 ఇస్తా అన్నాడు కేఏపల్లి అని చెప్పారు. సరే పొమ్మని చెప్పాను. దాంట్లో ఏముంది దాంట్లో? ఇప్పుడు దాంట్లో ఆయన ఎమ్మెల్సీ పోతే ఏమన్నా పోయేదేమన్నా ఉందా, ఇంకోటి ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు 67 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కనీసం మైక్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గర గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యులను తీసుకున్నప్పుడు 67లో 23 మందిని తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైంది? వాళ్ళకి 23 మిగిలినాయి. ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు నలుగురు 5గురు, కోటన్ రెడ్డో లేదంటే ఆనవ రెడ్డో లేదంటే ఆయన ఎవరు మేకపాటి రెడ్డో లేదంటే ఇంకో ఉండవల్లి సీదేవో లేదంటే ఎవరైనా ఎమ్మెల్సీ ఒకళ్ళో ఇద్దరు లేదంటే రేపొద్దున ఎవరన్నా సీట్లు ఏమన్నప్పుడు ఇంకో 4, 3, 5 ఎమ్మెల్యేలు పోయారు అనుకోండి, ఏముంటుంది దాంట్లో? అసలు దాని గురించి మేము థింక్ చేయట్లా. మా దగ్గర ఉండేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పోయేవాడు వాడు దురదృష్టం, అంతే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వాళ్ళకి సముచిత స్థానం ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఓడిపోయినటువంటి, అంటే మా దగ్గర 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవులు ఇచ్చాం. తర్వాత వాళ్ళకి రాజ్యసభకు పంపించాం. అనేక మంది ఆల్రెడీ మా దగ్గర ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ గానో కార్పొరేషన్ చైర్మన్ గానో ఇచ్చాం. ఉన్నాళ్ళకి ఉంటే అవకాశాలు దొరుకుతాయి. లేదు పక్క పార్టీలో ఖాళీగా ఉన్నాయి, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సీట్ ఇస్తా అన్నారంటే వెళ్ళొచ్చే ఉందంటూ. సిపిఐలో ఖాళీగా ఉన్నాయి సీట్లు, సిపిఎంలో ఖాళీగా ఉన్నాయి, తెలుగుదేశంలో ఖాళీగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఖాళీగా ఉన్నాయి, బీజేపీలో ఫుల్ ఖాళీగా ఉన్నాయి, జనసేనలో వాళ్ళకి 10, 5, 20 ఎన్ని ఇస్తారో తెలియదు. వైసీపీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ కనుక దక్కించుకుని పోటీ చేస్తే వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అండి? మా దగ్గర సీట్ లేదన్నా అవతల వెళ్తున్నారంటే, మా దగ్గర వాళ్ళకి అవకాశం లేదు అన్నప్పుడు అవతలకి వెళ్తున్నారంటే మా బలం పెరుగుతున్నట్ట, వాళ్ళ బలహీనంగా అవుతున్నట్ట? ఒకసారి చెప్పమనండి. ఎందుకంటే మా దగ్గర 23 మందిని తీసుకుంటే వాళ్ళు ఎంతమంది గెలిచారు 2019 ఎన్నికల్లో? ఒకళ్ళు గెలిచారు, అది కూడా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. మిగిలిన అందరూ ఓడిపోయారు కదా 22 మంది. సో ఇప్పుడు మా దగ్గర మేము పలానా వాళ్ళకి అవకాశం ఇవ్వలేము, మీకు సర్వేలో బాగాలేదనో లేదంటే మిమ్మల్ని వేరే కాన్స్టిట్యున్సీకి మారుస్తున్నామనో లేదంటే మిమ్మల్ని ఈసారికి అవకాశం ఇవ్వలేము, వేరే కమ్యూనిటీకి అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు సందర్భంలో ఎవరైనా మారిపోయినప్పుడు వాళ్ళని అవతల తీసుకుంటున్నారంటే ఏంటి? అవతల రాజకీయ పార్టీకి అభ్యర్థులు లేరని లెక్క కదా.
రైట్. మా దగ్గర మేము ఎవరికి అభ్యర్థులుగా నియమిస్తున్నాం? మా 175 నియోజకవర్గాల్లో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, కార్యకర్తలు, నాయకులు, వాళ్ళనే మేము క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తున్నాం. అది ఎల్లారావు అవ్వచ్చు, పుల్లారావు అవ్వచ్చు. కానీ తెలుగుదేశం ఎవరు నియమిస్తుంది? వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు. అంటే ఎవరు బలహీనంగా ఉన్నట్టు సుమిత్ర గారు మీరు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు. అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఎవరు వైఎస్ఆర్సీపీలో ఉంటే వాళ్ళు. బట్ తెలుగుదేశానికి ఎవరు క్యాండిడేట్లు? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు క్యాండిడేట్లు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీట్ లేదని చెబుతామో వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తేనో, వాళ్ళు జనసేనలోకి వెళ్తేనో జనసేనకు వాళ్ళ అభ్యర్థులు, తెలుగుదేశానికి వాళ్ళ అభ్యర్థులు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది చూస్తానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము ఏదో వీక్ అయిపోయాం. అరే మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వట్లా, మా దగ్గర వచ్చే వాళ్ళకే మీరు సీట్లు ఇస్తానంటున్నారంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారనేది అక్కడ అర్థం అవుతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకోండి. రైట్. లక్ష్మణరావు గారు జనసేన విన్నారు కదండి. వెంకటరెడ్డి గారి వర్షన్ విన్నారు కదా. అంటే వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు వేరే పార్టీకి, జనసేనకి వెళ్తే అక్కడ టికెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళే కదా వీక్ అని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు? సుమిత్ర గారు, మీకు అలాగే వెంకటరెడ్డి గారికి, అలాగే ఆశా బిందు గారికి, అలాగే స్వతంత్ర యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మరి వెంకటరెడ్డి గారు ఇప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆయన పార్టీ స్టాండ్ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పార్టీని ఎలా డిఫెండ్ చేయాలో వెంకటరెడ్డికి తెలిసినట్టుగా అలా వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి కూడా తెలియదని చెప్పడం శక్తి కాదు. కానీ ఇక్కడ నేను అన్నది ఏంటంటే, ఎస్ ఈ రోజున మీరు ఏ సామాజిక వర్గాలను అయితే మేము ఎక్కువగా సీట్లు వాళ్ళకి ఇస్తామని మీరు పేరు చెప్పుకుంటూ ఉన్నారు, ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేస్తూ ఉన్నారా? లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేకే తప్ప మిగతా వాళ్ళని మేము కొత్త అభ్యర్థులు తీసుకొచ్చి పెడతామంటున్నారా? ఏదైనా మీకు అందరూ మీరు పాడండి. కానీ ఇక్కడ కులాల మధ్య కుంపట్లు రాయడానికి, మీ సామాజిక న్యాయం చేయడానికో లేదా సామాజిక సాధికారత కోసం మేము అభ్యర్థులు మారుస్తున్నాం. ఆ కమ్యూనిటీ బేస్ బట్టి, అక్కడ రాజకీయ సమీకరణాలు బట్టి, కులాల ఈక్వేషన్ బట్టి మారుతున్నాం చెప్తారు. కాబట్టి దానికి నాకు అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అంటే అభ్యర్థుల్ని మార్చడానికి వాళ్ళ పైన ఉన్న వ్యతిరేకత అయ్యుండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళకి ఏవైతే చెప్తారో ఆ పనులు చేయకపోవడం అయ్యుండొచ్చు, సామాజిక న్యాయం అయ్యుండొచ్చు. ఏదైనా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని మారుస్తూ ఉంటారు. దానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క అభ్యర్థిని చేంజ్ చేసినందుకు. నేను అదే చెప్తానండి, వాళ్ళు ఎన్నని చెప్పుకోనియండి. ఈ రోజున వ్యతిరేకత వచ్చిందని మార్చడం, లేదా అక్కడ కులాల ఈక్వేషన్ పెట్టి మార్చడం అంటే ఈ రోజున ఎవరి వల్ల వ్యతిరేకత వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉదయంగానే నెలకు 2 నెలలకు ఒక ప్రోగ్రాం పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి, రైతులకి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లక్ష్మణరావు గారు మీ వాయిస్ చాలా స్ట్రక్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపు ఆశాబిందు గారి దగ్గర మాట్లాడదాం. ఆశాబిందు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన విస్తృతంగా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోందో అక్కడ టీడీపీతో కంపేర్ చేస్తే జనసేననే కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది అనే దానికి మీరేం చెప్తారండి? అందరికీ నమస్కారం అండి. ఉభయ గోదావరి జిల్లాల, లేకపోతే రాయలసీమన, లేకపోతే కోస్తాన, వైజాగ్, ఇంకేంటి అనే కంటే కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి తీసుకునే నిర్ణయాలకి, అధినేతలు తీసుకునే నిర్ణయాలకి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారండి. ప్రస్తుతానికి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు వచ్చినా సరే, ఎవరు నిలబడినా సరే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు అనేది క్లియర్. ఇందులో ఏ క్వశ్చన్, ఏ డౌట్ కానీ ఏమీ లేదు. వినిపిస్తుందండి? క్లియర్ అండి, కంటిన్యూ చేయండి. రైట్. కాబట్టి వైసీపీ నాయకుడు ఎవరైతే ఇప్పుడు సార్ వెంకటరెడ్డి గారు చెప్తున్నారో అభ్యర్థులే లేరు, తెలుగుదేశం పార్టీకి జనసేనకి అభ్యర్థులే లేరు, వైసీపీ నాయకులే గతి అంటే అసలు నవ్వు వస్తుంది. వాళ్ళు వైసీపీ పార్టీ అనే ఆ ఫ్యాన్ గుర్తు మీద నిలబడాలంటే భయపడుతున్నారు. అందుకే పక్క చూపులు చూస్తున్నారు. వీలైనంతగా ఎంత తక్కువ మాట్లాడితే ప్రతిపక్షాల గురించి అంత బాగుంటుంది, ప్రజల్లో కనీసం సిగ్గుపడుతూ అయినా తిరగటానికి వీలవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా తగ్గి ఉన్నారనేది క్లియర్ గా స్పష్టం అవుతుందండి. ఎందుకంటే లేకపోతే ప్రజల మధ్యలోకి వస్తే వైసీపీ వాళ్ళని ప్రజలు ఎలా
తిరిగి తిరిగి పరిగెత్తి కొట్టే విధంగా ఉన్నాయి. తీసుకొచ్చిన పరిస్థితులు దాఖలాలు జగన్ గారు తీసుకొచ్చారు. అందుకే జగన్ గారికి నేను చేసే పనులు, నేను చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు నేను తెగ ఇచ్చేస్తున్నాననేసి మేము 99.5% హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకుంటూ పరదాలు కట్టుకొని అన్ని కట్టుకొని తిరుగుతున్నారు కదండి. ఆయనకు ముందు తెలుసు కాబట్టే ప్రజల మధ్యలోకి రావటానికి భయపడుతున్నారు. ఆయన రాకుండా ఎమ్మెల్యేలని బయటికి పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా గడప కంటే కూడా చాలా 50% కంటే తక్కువ మంది గడపకి వెళ్ళారు కానీ అందరు వెళ్ళలేదండి. వెళ్ళినా కూడా ప్రజల నుంచి స్పందన ఎంత వరెస్ట్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే వాళ్ళు కానీ వాళ్ళ మంత్రిత్వ శాఖ గురించి కానీ మాట్లాడండి అంటే, ఎగ్జాంపుల్ చూస్తే రోజా గారు, ఆవిడకి టూరిజం మంత్రిత్వ శాఖ ఇస్తే ఆవిడ తిరుగుతుంది కానీ మంచి డెవలప్మెంట్ గురించి కానీ టూరిస్ట్ ఎలా డెవలప్ చేస్తే మంచిగా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశం ఎక్కడ లేదండి. ఆవిడ తిరుగుతుంది, ఆవిడ టూరిజం మినిస్టర్ కాబట్టి ఆవిడ తిరుగుతూ ఉంది కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేసే దాఖలాలు అయితే కనిపించడం లేదు. కాబట్టి అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం చెప్తారంటే 2.5 పంచుకుంటున్నారనమాట మంత్రిత్వ శాఖలు. పని చేసే వాళ్ళు కాకుండా పంచుకొని వెనకేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఏళ్ళు ఒక్కొక్కరికి కట్టబెడుతున్నారు. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారినేమో ఏకంగా ఆయన్ని పోలవరం గురించి అడిగితే ఆన్సర్ చెప్పేకి చేత కాదు. ఆయన ఏమన్నా చెప్పగలరంటే కరెక్ట్ గా సినిమా రివ్యూలకి బాగా పనికొస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే అంబటి రాంబాబు గారిని అడుగుతున్నారు, సార్ రివ్యూ ఏంటి సార్, ఈ సినిమా సంగతి రివ్యూ వస్తే మేము సినిమాకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం అనేసి ప్రతి ఒక్కరు దీని గురించి ఇలాగా నాయకుల పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఏడుస్తుంది రాష్ట్రాన్ని. ఓకే ఆశాబిందు గారు, మీ పాయింట్స్ విన్న వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవుతా అంటున్నారు. ఒక వెంకటరెడ్డి గారు మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేది వస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే సరే మేము వీక్ ఉన్నాం అంటున్నారు కదా, సరే ఒక 5 నిమిషాలు దాని మీద కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటే ఏపీలో పనికిరాని పవన్ కళ్యాణ్ పీకే, మాకు వద్దు ఇంకా చాలే నీ వ్యూహాలు అనుకొని మేము వదిలేసినటువంటి ఆ బీహార్ పీకే, లేదంటే మిగిలిన ఇంకో ఎవడో పీకుతాడని చెప్పి ఆ పీకేలను తెచ్చుకోవాల్సిన అవసరం మీకేంది? మీరు సింగిల్ గా వచ్చి మీ సత్తా ఏందో చూపించచ్చు కదా. 45 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, చాలా పొడి చేశాను, ఎరగేసాను, ఆఖరికి రామారావు గారికి వెన్నుపోటు పొడిచాను అనేటటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం మరి 10 మందితో కలిసి రావాల్సిన అవసరం ఏంది? అంటే అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా అండ్ డైరెక్ట్ గానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎవరు వచ్చినా కూడా డిబేట్ లో ఒప్పుకుంటున్నారు ఓపెన్ గానే. వాళ్ళు ఏదేదో రకరకాలు చెప్తారు, టూరిజం అంటారు, వాళ్ళ శాఖ. వాళ్ళు మేము మంచి పరిపాలన అందిస్తే ఓటేయమంటున్నాం అమ్మా, మా పరిపాలన బాగాలేదనుకో ఓటేయొద్దనే చెప్తున్నాం. మీరు అడగండి, చంద్రబాబు నాయుడు అనేవాడు 2014 నుంచి 19 దాకా మంచి పరిపాలన అందిస్తే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి. ఆ చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించకపోతే మాత్రం జీవితంలో చంద్రబాబు నాయుడుకి ఓటేయొద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళని చెప్పను ప్రచారానికి. ఆడు కర్ణాటకలో వాడేమిచ్చాడు, తెలంగాణలో ఈడేమిచ్చాడు, పక్కన మహారాష్ట్రలో ఇంకొకడేమిచ్చాడు, వీళ్ళందరితో కలిపి ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టోని రూపొందిస్తాం. మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉచితంగా ఇది ఇస్తాం, వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. ఈ 14 సంవత్సరాలు ఎందుకు ఉచితంగా ఇవ్వలేదమ్మా ఇవన్నీ? మీ మేనిఫెస్టో 14 సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చాలా వేస్ట్ ఫెలో అని అర్థం అది ఇంట్లో మీ లెక్కలో. అప్పుడు చేయలేకపోయాం, అధికారంలో ఉండి గుడ్డిగాడి దగ్గర పళ్ళు దోమేం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో పొడుస్తాము, ఏదో లేదంటే ఏదన్నా సాధిస్తాం, ఏదన్నా అది చేస్తాం అంటే ఇన్నాళ్ళు మీరు సాధించినట్లు లెక్కే కదా. మొట్టమొదటిసారి మేము అధికారంలోకి వచ్చాం, మేము అంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేయలే. మా నాయకుడు మొట్టమొదటిసారిగా, అంతకుముందు అపోజిషన్ లో ఉన్నాడు, ఇప్పుడు మొట్టమొదటిసారి మేము అధికారంలోకి వచ్చాం. మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి. నిజంగా మా పరిపాలన బాగాలేదనుకోండి ఏతనే చెప్తున్నాం. మీరు అడగండి, ఆ విధంగా అడిగేటటువంటి సత్తా ఉందా? లేదు. పవన్ కళ్యాణ్ లేకపోతే మీకు ఒక చేయలేదంట, లేదంటే ఇంకొక బీజేపీ రాకపోతే ఇంకో చేయలేదంట, లేదంటే ఇంకో పార్టీ రాకపోతే ఒక కాల్ లేదంట, ఇంకో పార్టీ లేకపోతే ఇంకో కాల్ లేదంట, ఇంకో పార్టీ లేకపోతే తలకాయ లేదంట. ఇట్లాంటి రాజకీయ పార్టీలతో మేము పోటీ పడుతున్నాం అంటే మా కనీసం ఆ ప్రతిపక్షంగా కొంచెం బలమైన ప్రతిపక్షం ఉండమంటున్నాం. ఎందుకంటే ఆ బలమైన ప్రతిపక్షం ఎందుకు ఉండమంటున్నాం అంటే ఈ ప్రతిపక్షాన్ని చూస్తే వీళ్ళు ప్రతిపక్షంగా కనపట్ల మాకు.
ఇంత చెత్త రాజకీయ పార్టీ ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు అధికారంలో ఉంది, ఎట్లా ఉందనేటువంటి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఎందుకు మేము ఏమంటున్నాం, మా మేనిఫెస్టో ఇది, వెంకటరెడ్డి గారు మేము ఇచ్చిన మేనిఫెస్టో మీకు అందితే మా కోట ఏమంటారు. రైట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్స్ ఓకే. అట్ ద సేమ్ టైం టీడీపీ జనసేన పొత్తు ఏదైతే పెట్టుకుందో అది ఎప్పటికీ కొనసాగే అవకాశంగా మీరు చూస్తున్నారా? అందులో ఏమైనా లోటుపాట్లు మీరు గమనిస్తున్నారా యాజ్ ఏ వైసీపీ పార్టీకి సంబంధించి? ఎట్ ద సేమ్ టైం సామాజిక వర్గాలు ఇవన్నీ ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వైసీపీకి గట్టి పోటీ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా? కాదు సుమిత్రమ్మ, నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు డిబేట్ లో నేను వైసీపీ నుంచి ఉన్నా, తెలుగుదేశం పక్కన ఇంకో బాక్స్ లో ఆయన జనసేన ఆయన వచ్చాడు. మీరు తెలుగుదేశాన్ని అడగండి, పొత్తులో మీరు ఎవరితో ఉన్నారంటే జనసేనతో ఉన్నాం అంటారు. ఏది పక్క బాక్స్ లో ఆయనతో, ఆ పక్క బాక్స్ లో జనసేన ఆయన మీరు అడగండి, మేము బీజేపీతో కూడా పొత్తులో ఉన్నాం అంటారు. ఇట్లా ఉంటుందా? ఒక భార్య ఇద్దరికి మొగుడుగా ఉంటుందా ఎక్కడన్నా? నేను డైరెక్ట్ గా అడుగుతా, ఉండదు కదా. అట్లా వాళ్ళు ఏమంటున్నారు, మేము వీళ్ళతో పొత్తులో ఉన్నాం అంటే ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేమైతే జనసేనతో పొత్తులో ఉన్నాము, మేము ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, జస్ట్ సెంట్రల్ నుంచి అంటే అధిష్టానం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నామని అయితే చెప్పారు. అంటే స్టేట్ వరకు వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనే టైప్ లో సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళకంటే సిగ్గుసారం లేదని మాట్లాడతాను నేను ఇంకా డైరెక్ట్ గా మాట్లాడితే. ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతా, రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి మేము ఎక్కడ తప్పుగా భావించట్లేదు. ఎందుకంటే పొత్తులు అనేది రాజకీయ పార్టీ సహజం. బట్ ఒకరితో పొత్తులో ఉండి ఇంకొకరితో కాపురం చేయరు కదా. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉందంటారు, జనసేన బీజేపీ పొత్తులో ఉందంటారు. ఇలా భారతదేశంలో ఎక్కడైనా పాజిబుల్ ఉంటుందా? ఇప్పుడు మీరు అడగండి జనసేనని, మేము బీజేపీతో పొత్తులో ఉన్నామంటే మేము తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాం, బట్ ఇలా ముగ్గురు పొత్తులో లేరంట. ఇప్పుడు ఇంత నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తా ఏ విధంగా మాట్లాడతారు? అంటే చూసేటటువంటి ప్రజలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత అమాయకత్వంగా, అంత ఎర్రితనంగా ఈ రాజకీయ పార్టీలు కనబడుతున్నారా? అంటే అంత తెలివి తక్కువతనంగా మీరు ప్రజలను అవగాహన వేస్తా ఉన్నారా? నేను అడుగుతున్నా, మీరు ఎవరితో పొత్తులో ఉన్నారు? జనసేన, లక్ష్మణరావు గారు ఆన్సర్ చేయండి. రైట్, లక్ష్మణరావు గారు లేరు, ఆశాబిందు గారు మీరు మాట్లాడండి. మేడం, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ వైసీపీ నాయకులకి ఎప్పుడు చూసినా పెళ్లిళ్ళు, సంసారాలు తప్పితే ఇంకేం మాటలు రావా? ఇంకేం మాట్లాడటం లేదా? ఎప్పుడైనా అభివృద్ధి ఎప్పుడైనా తెలుసో లేదో తెలుసుకోమని చెప్పండి. పొత్తుల విషయాలు మాట్లాడుతున్నారు, బీజేపీ గురించి, జనసేన గురించి మాట్లాడుతున్నారు. ఆశా గారు, నేను ఒక మాట అంటున్నా, జనసేన మీతో పొత్తులో ఉందా? సార్ అది మీకు సంబంధం లేదండి, మీకు సంబంధం లేదు. మీరు చెప్పండి. మేము మాకు 25 ఎంపీ సీట్లు వేస్తే మేము ప్రత్యేక హోదా కాళ్ళ మీద పడిపోయారు. ఆశాబిందు గారు, వెంకటరెడ్డి గారు డైవర్షన్ వద్దు. ఆశాబిందు గారు మీరు చెప్పండి, పొత్తులో ఉన్నారా? దానికి ఆన్సర్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? మేము ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ పెళ్లి చేసుకుంటారా? ఇద్దరితో పెళ్లి చేసుకుంటారా? వెంకటరెడ్డి గారు, పొత్తులు అనే పొత్తులు డైరెక్ట్ గా మాట్లాడండి. మళ్ళీ పెళ్లిళ్ళు అవన్నీ ఆ టాపిక్ డిఫరెంట్ అయిపోతుంది. మళ్ళీ వీటిని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఏకంగా మీరు జనసేనతో పొత్తులో ఉన్నారా లేదా? మీరు జనసేనతో పొత్తులో ఉన్నారా లేదా? జనసేనతో మీరు పొత్తులో ఉన్నారా లేదా? ఉన్నామని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? జనసేన మరి బీజేపీతో పొత్తులు ఎలా ఉంటుంది? మీరు ఎలా అడుగుతున్నారంటే, అప్పటి రాంబాబు సినిమా రివ్యూలు చెప్తుంటారు చూడండి. సినిమా రివ్యూలు కాదమ్మా, నేను అడిగిన సమాధానం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మీరు జనసేనతో వస్తుంటారు. మీరు అర్థం చేసుకోవాలి అది. రైట్, వెంకటరెడ్డి గారు దీనికి సంబంధించి అయితే క్లారిటీ ఈ డిబేట్ లో, ఈ పాయింట్ ఆఫ్ మూమెంట్ లో అయితే రాదు. దాని వల్ల కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఓకే ప్లీజ్ వెయిట్. వెంకటరెడ్డి గారు, ఆశాబిందు గారు మీరు చెప్పండి. అవి కాకుండా చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన మేలును చూపించి టికెట్లు అడిగే పరిస్థితిలో టీడీపీ ఉందా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడే గాని అభివృద్ధిని మాత్రమే చూపిస్తుందండి, పక్క వాళ్ళది అది ఇది అని కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్ పొత్తుల విషయం ఎందుకు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనా అంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్, హీ ఈజ్ నథింగ్. ఇప్పటికి కూడా
మా ఏ ఊరు నాన్న నుంచి పేరు వచ్చావమ్మా? అని చూపించుకుని అప్పుడు వచ్చాడు. ఇప్పటికి కూడా అదే స్థాయిలోనే ఉన్నాడు. తనకంటూ ఒక పేరు నిలబెట్టుకోలేకపోయాడండి. ఇప్పటికీ నేను మా వైఎస్ఆర్ మరి రాజశేఖర సింగిల్ గా రెడ్డి సత్తా కొడుకుని చూపించట్టుగా 45 ఏళ్ళ కాబట్టి నాకు రాజకీయాల్లో ఓట్లు వేయండి. చంద్రబాబు నేను నాయుడు. మాట్లాడినప్పుడు కొంచెం మరి నేను సైలెంట్ ఉంటే నిరూపించుకోలేకపోతే? బాగుంటుందండి. నన్ను క్లారిటీ ఇవ్వనివ్వండి. నన్ను కాదమ్మా, క్లారిటీ మీరు ఇవ్వనివ్వండి. నిరూపించుకోలేకపోయా మరి మీ సింగిల్ గా మీ సత్తా ఎందుకు దాట్లా? ఒక రోజు ఏమో సింగిల్ బీజేపీ రైట్ సంకటకటానికి, రైట్ ఇంకో వెంకటరెడ్డి గారు తెలుగుదేశం ప్లీజ్ వెయిట్, జనసేన తన ఆన్సర్ సంకటకటానికి చేస్తారు, ఎందుకు తన చూస్తున్నారు? ఆన్సర్ చేస్తారు. చెప్పండి, సిగ్గోదిలేసి జనాల మధ్యలోకి రమ్మని చెప్పండి. 6-7 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోనే ఉన్నారమ్మా, హైదరాబాద్ లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో Right. జనాల మధ్య ఉన్నారు. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెయిట్. జూబ్లీన్స్ ఇంట్లో రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెయిట్. ఆశా బిందు గారు వెయిట్. లక్ష్మణ్ రావు గారు యాడ్ అయ్యారు. ఒక్క నిమిషం, లెట్ మీ గివ్ క్లారిటీ. ఇప్పుడు ఎందుకంటే జనసేన ఎవరితో కాపురం చేస్తున్నా అడగండి ఆయన. ఎంత వేస్ట్ చేయాలో అంత వేస్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఉద్యోగం ఇప్పించలేకపోయారు. ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, డీసీ నోటిఫికేషన్లు కానీ ఏమి ఇప్పించలేకపోయారు. 1,30,000 సచివాలయ ఉద్యోగాలు మీ దృష్టిలో ఉద్యోగాలు కాదు. 50,000 మంది ఆర్టీసీ ప్రభుత్వంలో తీసుకుని మీ దృష్టిలో ఉద్యోగాలు కాదు. మీకు ఆ రైట్ 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 ఆశా బిందు గారు దీనికి సంబంధించి అది మీ కరెక్ట్. మా వల్ల కాదు. ఇలాగైతే క్లారిటీ రాదు. ప్లీజ్ వెయిట్ ఆశా బిందు గారు. మీ వాళ్ళని అందరినీ, మీ ఇంట్లో పిల్లల్ని కూడా వాలంటీర్ ఉద్యోగం చేర్పించండి. రోజా గారి పిల్లల్ని కూడా వాలంటీర్ లొకేషన్ వాలంటీర్ గా 5,000 ప్లీజ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు మీరు అంటే జనసేన పార్టీ తరపున మీరు ఏమైనా ఆన్సర్ చేయదలుచుకున్నారా? ఇంతకు ముందు అడిగిన ఎవరితో పొత్తులో ఉన్నారు అడగండి మేడం. ఎస్, దాని గురించి అడుగుతున్నా. వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేసినప్పుడు దయచేసి మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. వెంకటరెడ్డి గారు నేను అవుట్ ఆఫ్ డోర్ లో ఉన్నాను. లక్ష్మణరావు గారు నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను డెఫినెట్ గా. వెంకటరెడ్డి గారు తను చెప్తుంటే మాత్రం దయచేసి మీరు ఇంటరప్ట్ అవ్వకండి, కంప్లీట్ చేయనియండి. దాని తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడే పాయింట్ బాగుంటుంది. లక్ష్మణరావు గారు, జనసేన ఒకవైపు టీడీపీతో పొత్తు ఖరారు, సీట్ల వరకు వెళ్ళిపోయింది, సీట్ల పంపిణీ వరకు వెళ్ళిపోయింది. కమింగ్ టు ది మళ్ళీ బీజేపీలో ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఏమైందంటే బీజేపీ టీడీపీ మధ్య ఉన్న సంబంధం ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఈ పాయింట్ అడిగారు, మీరు ఆన్సర్ చేస్తారు. అది సుమిత్ర గారు, మేము బీజేపీతో పొత్తు ఉండడం వాస్తవం, టీడీపీతో పొత్తు ఉండడం వాస్తవం. అయితే ఎవరితో పొత్తు ఉంటే వెంకటరెడ్డి గారికి ఏంటి ప్రాబ్లం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీతో ఇవాళ కేఏ పాల్ కూడా పొత్తులు ఉండడానికి ఇష్టపడట్లా. ఇటు చూస్తే ఇంకేదో జాతీయ జనసేన పార్టీని తీసుకొచ్చారు, వాళ్ళు కూడా పొత్తులో ఉండరు. అంటే వీళ్ళకు పొత్తుకి ఎవరు రావట్లేదు కాబట్టి పొత్తులో వెళ్ళే పార్టీలను చూసి వీళ్ళు ఏడిసి చావడమే తప్ప వెంకటరెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎవరితో కాపురం చేస్తున్నారు, ఒకరికి ఇద్దరు భార్యలా ఎంత ఎట్టగారంగా మాట్లాడవసరం లేదండి. ఈ రోజున ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు, పొత్తు అనేది మీరు రాజకీయ పార్టీ నాయకుడిగానే మాట్లాడుతున్నారా? జనసేన అవునండి, ఒకటే అడుగుతామని చెప్పండి. నేను మధ్యలో ఇంటరప్ట్ చెప్పండి. అంటే రాజకీయాల్లో ఒకరితో పొత్తు ఇంకోళ్ళతో పొత్తు ఇట్లా విడిగా ఉంటాయి. అంటే మీకేం తెలియదు కాబట్టి అమాయకత్వంగా మాట్లాడుతున్నారు, లేదంటే ఎర్రితనం ఏమైనా ఎక్కి మాట్లాడుతున్నారా? మీకు ఎర్రితనమేమో సార్, మీకు ఎర్రితనమేమో. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీకు ఎర్రితనంగా మీరు మాట్లాడుతున్నారో కాపురం చేస్తారా? మీ పవన్ కళ్యాణ్ వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడితే డిబేట్ కంటిన్యూ అవ్వదండి. దయచేసి ప్లీజ్ డైరెక్ట్ అడిగారు కదా, డైరెక్ట్ అడిగిన తర్వాత మళ్ళీ పెళ్లి సంసారాలు ఇవన్నీ ఎందుకు? మీ మైండ్ సెట్ పోకపోతే ఎర్రగడ్డ పిచ్చేసి అంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మీరు చెప్పేది బీజేపీతో ఉన్నారా? రెడ్డిగా రెడ్డి నీ చెప్పింది వెంటరా ముందు నీ చెప్పి అరే పిచ్చాడని ఒక మాట ఎవరితో ఇలాంటి మాటలు మాట్లాడితే డిబేట్ లో నుంచి తిట్టుకోవడానికి డైరెక్ట్ గా ప్లీజ్ లిజన్, మీరు తిట్టుకోవడానికి అయితే దయచేసి ఫోన్ చేసుకుంటున్నాను. బీజేపీతో ఉన్నా ఈ ఊరు పర్సనల్ అటాక్స్ కి వెళ్ళకండి, పర్సనల్ అటాక్స్ కి వెళ్ళకండి, నేను చెప్పేయాలి బాబు, పర్సనల్ అటాక్స్ కి వెళ్ళదు, పర్సనల్ అటాక్స్ కి వెళ్ళదు. దయచేసి ప్లీజ్ పాసిబుల్ ఇద్దరిని మ్యూట్ చేసేయండి. వాళ్ళు చాలా మీ ప్రజలకు సమాధానం చెప్పాలి, మీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మా అధినాయకులు ప్రజలకు సమాధానం చెప్తారు. మేము బీజేపీతో కలిపి టీడీపీని ఎన్డీఏ కూటమికి తీసుకెళ్లాలని మా నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో జనసేన టీడీపీ బీజేపీ కలిసే అవకాశం ఉంటుంది. సీట్ల సర్దుబాటు మేము చేసుకుంటాం. లక్ష్మణరావు గారు ప్లీజ్ వెయిట్. లక్ష్మణరావు గారు
లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ వెయిట్. మొత్తానికైతే దీనిపైన అయితే జనసేన ఈ పాయింట్ లో అయితే ఇప్పుడే ఇమీడియట్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ అండి. బికాస్ మీకు బీజేపీకి పొత్తు ఓకే, మీకు బీజేపీకి పొత్తు ఓకే, మీకు టీడీపీకి పొత్తు ఓకే, కానీ టీడీపీ బీజేపీ మధ్య ఏంటి అనే పాయింట్ దగ్గర మీరు ఆన్సర్ చేయలేరు. ఇంతకుముందు ఆశాబిందు గారిని అడిగినా కానీ ఆ పాయింట్ దగ్గర ఓకే. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ అంటే ఇప్పుడు పార్టీల వ్యూహాలు ఏంటి వాటి గురించి మాట్లాడదాం. ఆశాబిందు గారు చెప్పండి, టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఏమని అనుకుంటున్నారు? మనకు డిబేట్ మొత్తం ఒక గంట డిబేట్ లో తప్పితే మనకి ఇంకేం ఉండకూడదు. రాష్ట్రం అభివృద్ధి గురించి గానీ దాని గురించి మాట్లాడకూడదు. మేము పొత్తులతోనే వస్తాం. మేము వ్యూహం లాంటి పనికి వల్ల ఒక పాయింట్ డైరెక్టర్ తో ముందుకు రావట్లా. అర్థమైన వాళ్ళని వెనకేసుకొని అట్లాంటి పనికి వాళ్ళు టీడీపీ సానుభూతి పరుల ఓట్లని తొలగించి పొత్తుల గురించి వీటి గురించి వదిలేయండి. ఆశాబిందు గారు పొత్తుల గురించి వీటి గురించి వదిలేయండి దయచేసి. పొత్తుల గురించి అందరూ ఆపేయండి. ద పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్, వైసీపీని మీరు అడిగే ప్రశ్న ఏదైనా ఉందా ఆశాబిందు గారు? డైరెక్ట్ గా పొలిటికల్ గా మేనిఫెస్టో పరంగా జరుగుతున్న అభివృద్ధి పరంగా, ఉద్యోగాల పరంగా, ఇసుక పరంగా, మద్యం పరంగా ఏదైనా అడగాలంటే పాయింట్ అడగండి. వెంకటరెడ్డి గారు దయచేసి దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. పొత్తుల గురించి ఇప్పుడు ఈ పాయింట్ లో ఏం మాట్లాడే పరిస్థితి అంటారు. మీరు అడగొద్దంటే వాళ్ళు ఎవరితో ఉంటే మీకు ఎందుకంటే ఇంకెందుకు డిబేట్ మమ్మల్ని పిలిచి మీరు ఉపయోగం ఏంటి? వెంకటరెడ్డి గారు మీకు ఎందుకు అంత తొత్తర? ఎందుకు జనసేన అనే వాళ్ళకి బీజేపీ ఎందుకంటే తొత్తర? మీకు ఎందుకంటే జనసేన పార్టీ ఉంది, టీడీపీని కూడా ఎండలో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ రాజకీయ సమీకరణలో ఒకటైతే ఖచ్చితంగా మేము ఆశించింది జరుగుతుంది. సార్ వెంకటరెడ్డి గారు, రాజకీయ పార్టీలతో మమ్మల్ని కూర్చోబెట్టి భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. మీకెందుకు జనసేన పార్టీ టీడీపీ ఉండొచ్చు. వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ చేయండి. ఒకటే పాయింట్ ని వాళ్ళు ఆన్సర్ చేయలేని పాయింట్ ని పట్టుకొని అక్కడే స్ట్రక్ అయిపోతే ఎలా? వైసీపీకి సంబంధించి చాలా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు మాట్లాడరు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజల్లోకి సీఎం రావట్లేదు అని మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ వెయిట్. చెప్పండి. ఇలా కుదరదండి. అరుచుకుంటూ పోతే ఏం మాట్లాడతారండి? ఇద్దరు అరుస్తూనే ఉన్నారు. ఏం ఉపయోగం అంటున్నా నేను. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడండి. వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళ అధిష్టానాలు క్లారిటీ ఇవ్వనంత వరకు వాళ్ళు ఏం చెప్తారండి? డిబేట్ లో చెప్తారా? పాయింట్ దగ్గర ఆగిపోయి గంట సేపు పొత్తులు ఎవరికి అనుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వైసీపీలో అభివృద్ధి జరగలేదు, ఉద్యోగాలు రాలేవు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,800 పైగా ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 45,000 పైగా స్కూళ్లు బాగు చేస్తా ఉన్నాం. 17,000 మెడికల్ కాలేజీల నిర్మాణాలు, 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 128 కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అని. ఇది అభివృద్ధి కాదు అని అంటే ఈ పిక్చర్లకు మనం ఏం చెప్పినా కూడా అర్థం మనం భావించాలి. దృష్టిలో చెప్పండి. ఏంటంటే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి తీసుకొని వచ్చి బాహుబలి 3, 4 ఒకేసారి చూపిస్తే వాళ్ళు అటువంటి అభివృద్ధి ఇక్కడ ఉండదు. తెలుగుదేశం పార్టీ ముగ్గురు మాట్లాడితే ఏం ఉపయోగం అండి? ముగ్గురు మాట్లాడకండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడేసిన తర్వాత ఆశాబిందు గారు మాట్లాడాల్సి ఉంటుంది. పెరిగిందని కావచ్చు, నెంబర్ 1 కావచ్చు. ఇవన్నీ ఇండెక్స్ కదా. ఇవన్నీ అభివృద్ధి ఓకే వెంకటరెడ్డి గారు అంటే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే లక్ష్మణ్ రావు గారు మీకు 5 నిమిషాలు ఇస్తాను. ఆశాబిందు గారు మాట్లాడగానే ఇస్తాను. ఈలో వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడకండి. మాట్లాడినా మ్యూట్ లో ఉన్నారు. దయచేసి వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత విని మీ పాయింట్స్ ని రేజ్ చేయండి. ఎందుకంటే అందరు ఒకేసారి మాట్లాడితే అసలు ఉపయోగమే లేదు. డెఫినెట్ గా సబ్జెక్ట్ కాకపోతే మీరు హ్యాండ్ రేజ్ చేయండి. ఆశాబిందు గారు మిగిలిన వాళ్ళే మ్యూట్ లో ఉంటాయి. ఆశాబిందు గారు మాట్లాడండి. తను కూడా సబ్జెక్ట్ డైవర్షన్ అయితే వేరే వాళ్ళ దగ్గర ఆయన 2019లో
అమరావతి కంటే ఇంకా బ్రహ్మాండ, వాళ్ళు 4 ఏళ్లలో వాళ్ళు ఇంకా రాజధాని కట్టలేకపోయారు, మనం రాగానే కంప్లీట్ చేస్తామన్నారు. ఒక ఇటుక పేర్చల. పోలవరం 70% అయిపోయింది. ఇప్పటి వరకు దాని సంగతి కూడా పూర్తిగా మర్చిపోయారు. అది కూడా కుంగిపోయే స్థాయికి వచ్చింది. పూర్తిగా ఇప్పటి వరకు ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా, దిక్కులేని రాష్ట్రంగా తయారు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందండి. ఇంకా ఎన్నెన్ని హామీలు ఇచ్చారు, అవన్నీ ఇంకా మనం మర్చిపోవాలా? దారులని వైజాగ్ కావచ్చు, రైట్. ఆశాబిందు గారు పోలవరం రాజధాని అని కానివ్వండి, మనం రాజధాని రెండు చెప్పారు కదా. ఓకే ఓకే ఆశాబిందు గారు, ఈసారి ఎలక్షన్స్ లో పోలవరం ఎట్ ద సేమ్ టైం మీరు చెప్తున్న రాజధాని ఎంత వరకు పాత్ర పోషించే అవకాశం ఉంది రిజల్ట్స్ లో? నన్నే అడుగుతున్నారా? ఎగ్జాక్ట్లీ ఆశాబిందు గారు. ఎంతవరకు అని ఏంటండి, ఎంతవరకు ఏంటి? అది ప్రజా సొమ్ము. ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఎలా బతుకుతామండి? ఒక పెట్టుబడిదారులు కనీసం మన రాష్ట్రం మొహం చూస్తున్నాయా? ఉన్న పెట్టుబడిదారులని తరిమేస్తున్నాం. హైదరాబాద్ ఒకటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సపోర్ట్ చేశారని 2019 ఎలక్షన్లో అన్ని పెట్టుబడిదారుని పక్క రాష్ట్రానికి, తెలంగాణకి తరిమేసే వ్యూహాన్ని పన్ని ఇది తీసుకొచ్చారు. రాజధాని బాగా చేస్తున్నారు, పెట్టుబడిదారులు అందరూ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారనే ఉద్దేశంతోనే మనకు కేసీఆర్ గారు ఆ పని చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే, అంటే ఇవి కేవలం ఒక్కటన్నా తెచ్చుకోగలిగారండి? ఒక్కటి తెప్పించారా చెప్పండి? ఒకటి తెప్పించారు. ఆయన ఏదైతే చెప్పాము మేము అది తెచ్చాము. సచివాలయం ఎవరు అడిగాడు? మీకు చెయ్యండి, ఎవరు చేయట్లేదు. అది ఏ ప్రభుత్వం చేయదు. గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆశాబిందు గారు ఓకే అండి. లక్ష్మణ్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఖండంతో, ఒక చీకటి దేశంతో మనం ఆశాబిందు గారు రాజధాని గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం పెట్టుబడుల గురించి మాట్లాడారు. వెంకటరెడ్డి గారు వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. లక్ష్మణ్ రావు గారు మీ టర్న్ అండి, మాట్లాడండి. ఇప్పుడు దయచేసి సబ్జెక్ట్ పరంగా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. దయచేసి సబ్జెక్టే మాట్లాడుతున్నా సుమిత్ర గారు. నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా, ఆయన సబ్జెక్ట్ మాట్లాడకుండానే డైవర్షన్ చేయాలని చాలా తెలివితేటలతో వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే పొత్తుల విషయం మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇప్పుడు ఎందుకంటే పొత్తులు అంటే కాదమ్మా, నేను అదే చెప్తున్నా, పాయింట్ వచ్చేస్తా. అది మా అంతర్గత విషయం. ఎలాగైతే మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారో లేదన్నది దాని గురించి మీరు మాట్లాడొద్దు. లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పే పాయింట్ చెప్పండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీది మ్యూట్ లో ఉందండి, మీది మ్యూట్ లో ఉంది. ఓకే లక్ష్మణ్ రావు గారు. అర్ధరాత్రి 3 గంటలకు మన డోర్ ఎవరు కొట్టారు? సుమిత్ర గారు ఈ రోజు సబ్జెక్ట్ ఏంటండి? మీరు దేనికి పెట్టారు డిబేట్? పొత్తుల విషయం పెట్టారా లేదంటే మీరు మాకు పంపించిన సబ్జెక్ట్? మధ్యలో పొత్తులకు సంబంధించి ఆన్సర్ చేస్తారా అంటే అక్కడ ఎక్కువ టైం టేకింగ్ అయిపోయింది. ఇప్పుడు మీకు పాయింట్ ఉంది కదా, మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ పైనే మాట్లాడండి. ఇంతకుముందు మీది స్ట్రక్ అయిపోయి మీరు డిబేట్ నుంచి పక్కకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మాట్లాడండి, టైం ఇచ్చాను, దాని గురించి మాట్లాడండి, అర్థవంతంగా మాట్లాడండి. జనసేన వ్యూహం ఏంటి మాట్లాడండి, మీ వర్షన్ ఏంటో చెప్పండి క్లియర్గా. చూస్తున్న ప్రజలకు ఒక వ్యూ అనేది ఉంటుంది కదా, కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడండి. చెప్పండి లక్ష్మణరావు గారు. సుమిత్ర గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 నుంచి 4 రోజులు ఉండి అక్కడ ఎవరైతే జనసేన పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఏ అభ్యర్థుల్లో మనం పెడితే వాళ్ళు గెలుస్తారని గెలుపు గుర్రాలకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మరి పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి ఇతర పార్టీ నుంచి వస్తారా లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి విడిచిన ఎమ్మెల్యేలు వస్తారా, ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి బలం ఉందని తెలుసుకొని మా పార్టీలకు ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. మేము ఎవరికి పడితే వాళ్ళకి రెడ్ కార్పెటెడ్ పార్టీలు ఆహ్వానించట్లేదండి, టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ. ఎందుకంటే ఇక్కడ
ఆ జనసేన టీడీపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడానికి ఇక తర్జన పడే అవకాశంలో ఈ చెత్తని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి చెత్త, ఆ చెత్తను తీసుకొచ్చి మీ చెత్త వేసుకోలేం కదా. సో ఈ రోజున మీరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయ్యత్తులు వేసినా, ఎన్ని అస్త్రశస్త్రాలను వినియోగించినా, ఇలాంటి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా జనసేన టీడీపీ పొత్తుని ఏమి చేయలేరు. రేపొద్దున 2024 రాబోయే సంకీర్ణ ప్రభుత్వం కానీ ఆపడం వీళ్ళు తాత కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముత్తాత వాళ్ళ కూడా కాదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము చెప్తా ఉన్నా సార్, ఈ రోజున రోడ్ల మీదకి వచ్చే 2 లక్షల పైగానే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేసి నిరసన విలయ చేస్తే 20 రోజులు అవుతా ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పరు. ఆశా వర్కులు రోడ్డు మీదకి వచ్చే సమస్య చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పరు. ఇటు చూస్తే మరి విద్యుత్ కార్మికులు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చి 5,000 జీతాలుగా ఇచ్చి బానిస బతుకులు బతికిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ రోజు ధర్నాలకు దిగారు. దాని గురించి మాట్లాడారు. వీళ్ళు ఏంటంటే పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు కదా అంగన్వాడీ టీచర్లకి. వీళ్ళేమైనా చేశారా? దీని సబ్జెక్ట్ మాట్లాడండి సార్. అలాగే జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 కాబోతోంది. గత ప్రభుత్వంలో కేవలం 1000 మాత్రమే ఉన్నది, ఇప్పుడు 3,000 కాబోతోంది జనవరి 1 నుంచి. సుమిత్ర మీరు అంటారు కదా 3,000కి పెంచారని. వీళ్ళు దపా 250 రూపాయల నుంచి పెంచుకొని వచ్చారు. రేపు కొత్త సంవత్సరంతో 3,000 అన్నారు. పెంచలేమండి. ఇదంతా ఎలక్షన్ కంటికి చూస్తారు. ఇక్కడ ప్రజలేమో పిచ్చోళ్ళం కాదు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు చెప్పమానండి. 45 సంవత్సరాలు దాటినోళ్ళకి మరి పెన్షన్ ఇస్తున్నాడు, ఏమైనా చేశాడా? సిపిఎస్ రద్దు అన్నాడు, ఏమైనా చేశాడా? మెగా డిఎస్సి ఓపెన్ చేస్తున్నాడు, ఏమైనా చేయించాడా? 6,500 కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం కూడా తీస్తున్నాడు, ఏమైనా తీసాడా? 1,00,000 జాబులు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. దాని గురించి ఏమైనా మాట ఉందా ఈయన దగ్గర? ఈయన చూస్తే 13 లక్షల పెట్టుబడులు వచ్చినాయి మన రాష్ట్రానికి అని చెప్పాడు. ఇంతవరకు 13 లక్షల పెట్టుబడులు ఎక్కడనే చూపించమని చెప్పండి. ఎందుకు అంత దొంగ నాటకాలు? ఎవరిని మోసం చేయడానికి? వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆశా బిందు గారు అట్ ది సేమ్ టైం లక్ష్మణరావు గారు రేజ్ చేసిన ప్రశ్నలన్నీ మీకు తెలుసు కదా, ఒకసారి చెప్తానండి. రాజధాని గురించి, పెట్టుబడుల గురించి, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, వీటన్నిటి గురించి మాట్లాడండి. రాజధాని గురించి ఆల్రెడీ రాజధాని ప్రజెంట్ అమరావతిగానే ఉంది. అమరావతితో పాటు మరో 2 ఉండాలని చెప్పి ఆల్రెడీ 4 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ న్యాయస్థానాల్లో ఉంది. అది కోర్టులో ఉన్నటువంటి అంశం. బట్ అది ఖచ్చితంగా పాజిటివ్ అంశంగానే వస్తుంది అనుకుంటున్నాం. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ రిషికొండలో సంబంధించినటువంటి ఆల్రెడీ సీఎం క్యాంప్ ఆఫీస్ వాటి నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షనే ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేసుకొని వెళ్ళాలనేది ఆలోచన. రెండో అంశం వచ్చేటప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడారు. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి 5 సంవత్సరాల్లో. దట్స్ ద అఫీషియల్ ఆన్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 128 కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. 64,000 కోట్ల పెట్టుబడులు వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అఫీషియల్ రికార్డ్. మేము చెప్పేది 13 లక్షల కోట్ల ఎంఓయూల గురించి కాదు, గ్రౌండ్ అయినా చెప్తున్నాం. 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలో కూడా 2,16,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దానికి ఆల్రెడీ వాటికి ఏదైతే ల్యాండ్ ఎలికేషన్స్ అయినాయి, వాళ్ళు ఆల్రెడీ ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉన్నాయి. ఇది కూడా ఏదైతే మీరు డైరెక్ట్ గా వెళ్తాయి డిపిఐటిటి లెక్కల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ లెక్కల ప్రకారం ఇది అఫీషియల్ రికార్డ్. ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి 3 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండ్ అయినాయి. అది కూడా ఆన్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన వాళ్ళు, ఇదేం మేమే మాడిఫికేషన్ చేసేదో ఏదైనా పత్రికలో వచ్చేదో కాదు. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా జాబులకు సంబంధించినటువంటి అంశంలో ఏ ప్రభుత్వం అన్నా అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఏదైనా రాష్ట్రంలో ఉంటే చూపించమండి. జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పేది వాలంటీర్ల ఉద్యోగాలు కాదు, సచివాలయ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్ 1,35,000. అది మేము అధికారంలోకి వచ్చి 4 నెలల్లో ఇచ్చాం. 52,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం. అవి కూడా వాళ్ళ దృష్టిలో కాదు అని అంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం, ఇంకా వాళ్ళని వదిలేయటం వల్ల. రెండోది 46,000 మందికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ జాబులు రిక్రూట్ అయినాయి. అంటే దాదాపుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మా హయాంలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. లేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి మీరు జనవరిలో జాబులు ఇవ్వట్లేదు అని అంటే ఒకేసారి 1,35,000 ఇచ్చాం. మీరు అన్నట్టుగా ప్రతి సంవత్సరం 10,000 20,000 ఇచ్చేటటువంటి దాఖలాలు కానీ ఒకేసారి ఇచ్చున్నాం. ఇక్కడ మీకు అభివృద్ధి లేదు, లేదంటే సంక్షేమం లేదని మాట్లాడుతున్నప్పుడు అరే నిజంగా ఇక్కడ ఏమి లేకపోతే మేము ఏం చేయకపోతే మీరు
ఎవరికి వాళ్ళు ఎందుకు సత్తా చూపించలేకపోతున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు, ఆ ప్రభుత్వాన్ని మేము ఎదుర్కోవాలంటే మా వల్ల కాట్లా 10 మంది మేము వెళ్తాం అంటున్నారు. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా మీరే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు జనసేన, మీ రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టారు? 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హెలికాప్టర్ ప్రమాణంలో చనిపోయారు, వాళ్ళ కొడుకు మళ్ళీ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, అపోజిషన్ లీడర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మీరేమయ్యారు? ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాల. ఇంకా ఏమంటారంటే మేము చంద్రబాబు నాయుడు వెంట నడుస్తామండి, చంద్రబాబు నాయుడు 10 ఇస్తే 10, 20 ఇస్తే 20, 30 ఇస్తే 30 తీసుకొని జీవితం అలా వెళ్ళగక్కుతామని వాళ్ళు ఏవద్దు. వాళ్ళు ఏం రాజకీయ పార్టీ? అరే అసలు 2008 ఎప్పుడు, ఇది 2023 ఎప్పుడు? ఇంకొక 10 రోజులు కదా, ఇంక 3 రోజులు పోతే జనవరి 1 వస్తుంది కదా 2024. 2008 ఎప్పుడు, 2024 ఎప్పుడు? ఇప్పుడు వరకు ఏంటి పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు రాజకీయాల్లో? వార్డు మెంబరా, ఎమ్మెల్యేనా, ఎక్కడ? ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంకా తెలుగుదేశం నుంచి ఏంటి? చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు అండి రాజకీయాల్లోకి వచ్చి. అబ్బా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడుకి, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? ఒక్కళ్ళకు సింగిల్ గా వచ్చి దమ్ము లేని ఎక్స్పీరియన్స్, సింగిల్ గా వచ్చే దమ్ము లేని ఎక్స్పీరియన్స్. వాళ్ళు కలుగుతారా, వీళ్ళు కలుగుతారా? అన్న మోడీ కొద్దిసేపు నువ్వురా, మోడీ లేకపోతే రాహుల్ గాంధీ నువ్వురా, పవన్ కళ్యాణ్ నువ్వురా. ఈ అడుక్కునేటటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది? ఏం మా మీద వ్యతిరేకత ఉందంటున్నారు కదా, వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు సింగిల్ గా వచ్చి 45 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎందుకు పడవలేకపోతున్నాడు? ఏం చేయలేడా? అయిపోయిందా? విషయం లేదా? అంటే మేము బలంగా ఉన్నాం డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా మీరు. మరి వీటికి సమాధానం చెప్పంటే లేదంటే సింగిల్ గా దమ్ముంటే మీరు అందరిని కలుపుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఆశా గారు, చంద్రబాబు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి, దానికి సంబంధించిన డిబేట్ కాదు. కోర్టు పరిధిలో ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించిన డిబేట్ కాదు. ఆశా బిందు గారు చెప్పండి. The cases, వాళ్ళపైన ఎన్ని క్రిమినల్ కేసులు, వీళ్ళపైన ఎన్ని క్రిమినల్ కేసులు, అది కాదు టాపిక్. మీరు చెప్పండి, పొత్తుల్లో వెళ్లాల్సిన అవసరం టీడీపీకి ఏంటి అనే దాని గురించి మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను. మేము పొత్తులు అనేది బహిరంగంగా జరిగే విషయం. మేము బావాల్ని హత్యలు చేసి సింపతిని సాధించుకోవడం, లేకపోతే కోడికత్తి ద్వారా పొడిపించుకోవడం, వినలేరు. వినండి, నేను చెప్తాను. ఇప్పుడు మీరు బాబాయ్ హత్య అంటే బాబాయ్ హత్య వెంకటరెడ్డి గారు లక్ష్మణ్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఆశా బిందు గారు మాట్లాడిన వాటికి మీరు ఆన్సర్ చేసేయండి. ఒక పాయింట్ లో నెక్స్ట్ లక్ష్మణ్ రావు గారి దగ్గర ఓకే రైట్. నెక్స్ట్ అయినా చెప్తారేమో విందామా. వెయిట్ వెంకటరెడ్డి గారు, ప్లీజ్ వెయిట్ వెంకటరెడ్డి గారు, ఆశా బిందు గారు తర్వాత మీరు మాట్లాడండి. ఆశా బిందు గారు కేసెస్ గురించి వాటి గురించి కాదు, దీని గురించి మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ మీరు వేరే టాపిక్ లోకి వెళ్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. నేను అదే చెప్తున్నా, వేరే వాటి గురించి కాదు, ఏదైనా చెప్పడానికి తీసుకోవాలి వాళ్ళు. మేము క్లారిటీ ఇస్తాం. వాళ్ళు ఏందో 45 ఏళ్ళంట అని వాళ్ళు అంత చీపుగా మాట్లాడినప్పుడు ఒక మనిషి గురించి మేము జరిగిన విషయాలు మేము క్లియర్ గా మేము చెప్తున్నాం. చెప్పండి. పింక్ డైమండ్ చెప్పాను, బాబాయ్ హత్య కేసు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని అక్షరాలతో వాళ్ళు సాక్షి పేపర్లో రాసుకున్నారు, నారాసు రక్త చరిత్ర అని. ఏమైంది దాని గురించి? కోడికత్తి డ్రామా ఇప్పటికీ ఇప్పటి వరకు అతను బయటికి రాలేకపోయాడు. కనీసం అతని గురించి మా అభిమాని చెప్పగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు? చేయలేదే. పొత్తులు అనేది బహిరంగ జరిగి తీసుకునేదండి. ఇప్పుడు మేము నిజంగా పొడిచినాము, మేము పొడిచాము. హైదరాబాద్ స్థాయికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మేము పొడిచాము, తెలుగుదేశం పార్టీ పొడిచింది. బహిరంగంగా మేము పొత్తులతోనే వస్తాం. వెన్నుపోట్లు అనేసి ఆయనకి అవినీతి పరక లేకపోతే ప్రతి పార్టీ వెన్నుపోటు అనే పేరు తీసుకొచ్చింది. మీలాగా లక్షల కోట్లు దోచేసి
ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, ఎక్కడ కలుపు పడింది ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ దొరకలేదా? బాబాయ్ లేదా మనం కోరుకున్న సీటు మన వాళ్ళకి ఇవ్వలేదు, మన మాట వినలేదు చెప్పండి, పక్క పార్టీల మీద వేసేయడం అది మనకు రాదు కదండి. మేము అందుకని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మేము ముందుకుంటాం. మేము ఎవరిని పొడి చెప్పలేదు. మేము అభివృద్ధి గురించి చాలా మంది అబద్ధమైన హామీలు ఇచ్చుకుంటూ పో, నోటికి వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పో. ఒక్క హామీ గురించి క్లియర్ గా బయటికి వాళ్ళని చేసాక తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతా అన్న వ్యక్తి దానికి ఆన్సర్ చెప్పారు కదండి ప్రజలు. 2019లో ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు జరిగే వాటికి కూడా ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలే ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు 2014 గురించి 2019లో ఆన్సర్ చేసేసారు వెంకటరెడ్డి గారు. ఒకటే అదే నేను చెప్తున్నా. ఆయన మద్యం గురించి, మద్య నిషేధం గురించి మాట్లాడారు 2019లో. నేను అది చేస్తేనే మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతా అన్నారు. ఆయన బయట బ్రాండ్లు రాకపోగా ఏకంగా ప్రభుత్వమే తయారు చేసి స్థితికి తీసుకొచ్చింది. ఆయన చెప్తారు అమరావతి ఉందండి. ఎక్కడ క్లియర్ గా ఒక రాజధాని అనేది ఒక ఎవరు ఒక పరీక్షలో ఇస్తే ఎంత క్వశ్చన్ మార్క్ తెలుసు ప్రతి వాడి మొహంలో రాజధాని ఏది అనేసి. ఇప్పటి వరకు కూడా మరి అమరావతిలో ఉన్న రైతులు ఎందుకు నిరసనలు తెలుస్తున్నారు? అమరావతి రాజధాని అవుతున్నప్పుడు మరి ఏమి వాలంటీర్ ఉద్యోగాల ఎందుకండి చదువుకోవడం? గ్రూప్ వాలంటీర్ కాకుండా సచివాలయ ఉద్యోగాలు అని కూడా చెప్పారు, విత్ నెంబర్స్ చెప్పారు. నేను అదే చెప్తున్నా, మీరు ఇవ్వండి. గ్రూప్ 1 గ్రూప్ 2లో డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళు పనికిపోయిన వాళ్ళు వాటి అవి మేము రిలీజ్ చేస్తాం మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం రైట్. ఆశాబిందు గారు ఇంతకు ముందు టీడీపీ పాలనను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఎస్ ప్లీజ్ వెయిట్ వెంకటరెడ్డి గారు. ఆశాబిందు గారు ఇంతకు ముందు టీడీపీ పాలనను ప్లస్ వైసీపీ పాలనను బేరీజు వేస్తూ వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేయడం జరిగింది. ఉద్యోగాల విషయంలో, వచ్చిన పెట్టుబడుల విషయంలో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆశాబిందు గారు? పెట్టుబడుల విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయండి. యూట్యూబ్ ఛానళ్లతో కూడా పెట్టుబడి వాళ్ళతో ఎంఓఎం చేసుకున్న ఒక ఏకైక పార్టీ ఏదన్నా ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ పార్టీ. యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళతో కూడా పెట్టుబడులు రైట్. ఓకే ఆశాబిందు గారు మీరు మాట్లాడేశారు. లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెయిట్. లక్ష్మణరావు గారు ఇంతకు ముందు మనం ఏదైతే సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడామో అలాగే మాట్లాడదాం. మళ్ళీ మీరు కూడా బజ్జీల షాప్ అవన్నీ అనకూడదు కదా. ఓకే, జనసేన పార్టీ ఎప్పుడు పెట్టారు, ఇప్పటి వరకు కూడా ఏంటి ఉనికి అనేది మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మీడియా ముఖంగా ఒకసారి ఆన్సర్ చేయండి. సుమిత్ర గారు, ఈ రోజున జనసేన పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ గా పునాదులు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీ ఇంటి దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో వేస్తాం. తాడేపల్లి ప్యాలెస్ లో వినండి, వాళ్ళ వ్యూహం చెప్తారు కదా వెంకటరెడ్డి గారు. వినండి, విన్న తర్వాత మాట్లాడొచ్చు కదా, టైం వేస్ట్ చేయకండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు లక్ష్మణరావు గారిది మాత్రమే ఆన్ ఉంది, మిగిలిన వాళ్ళని మ్యూట్. లక్ష్మణరావు గారు మాట్లాడండి. డిబేట్ చాలా చేస్తాం. సబ్జెక్ట్ రాదు, ఆయన డిబేట్ తీసుకురాకండి మేడం. దయచేసి మంచి సబ్జెక్ట్ ఉండాలి, తీసుకురండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి, టైం వేస్ట్ అవుతోందండి. మీరు ఒకరిపైన ఒకరు అనుకుంటున్నారు, చూసే వాళ్ళకి ఏం క్లారిటీ కామెడీ చేయడానికి దట్టైన వెంకటరెడ్డి. ఒక్క నిమిషం మేడం, నేను ఎందుకంటే ఈ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని గొప్పగా వెంకటరెడ్డి సంఖ్యలు గుర్తుకుంటూ ఉన్నాడు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డబ్బులు ఇల్లు తారుమల్లించడానికి, ఆ వ్యవస్థని నిర్వహించడానికి కదా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ రోజు చూస్తే ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి డబ్బులు కూడా 3,500 కోట్ల రూపాయలు దారుమల్లించారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజులో ఎవరైతే ఊరుకున్నటువంటి ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున గ్రామంలో ప్రతి విలేజ్ లో కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రెసిడెంట్ లో ఓట్లు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు లబోదిబోని ఏడుతా ఉన్నారు సార్. వాళ్ళకి పవర్ చెక్ లేదు, వాళ్ళ పవర్ చెక్ని తీస్తారు. వీళ్ళు
ఈ రోజున ఎస్ ఒక లక్ష్మణరావు గారు వైసీపీని అనడానికి ముందు మీకు సంధించిన ప్రశ్నకు సమాధానం చేసి తర్వాత మీరు వైసీపీ గురించి మాట్లాడదాం. యా, నేను లక్ష్మణరావు గారు, చెప్తానండి. జనసేన మా పార్టీ ఎప్పుడు పార్టీ- పెట్టారు, ఇప్పటికి పొత్తులు అంటారు, రానున్న దశాబ్ద కాలం పాటు కూడా టీడీపీతో పొత్తులోనే అనౌన్స్ చేశారు, దాని గురించి చెప్పండి. యా, సుమిత్ర గారు అన్నాం, మా పార్టీ బిల్డప్ చేసుకుంటున్నాం, కొత్త కొత్త నాయకులకు అవకాశం ఇస్తున్నాం, కొత్త యువతరం వీళ్ళకిలాగా మీరు మ్యూట్ అండి వెంకటరెడ్డి గారు. మేడం వీళ్ళకిలాగా కొత్త శేషంలో పాత సారణ మేము పోయిలా. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ సంకల గుర్తుకోవడానికి కారణం ఏంటంటే టీడీపీ నుంచి వచ్చిన క్యాడరు, ఆ రోజులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన క్యాడరు, వాళ్ళ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా గుంపగత్తుగా మరి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోవడం ఈ రోజున సంకల గుర్తుతో ఉన్నారు. ఈ రోజున జనసేన పార్టీలో అలా లేదండి. స్వతహా కొత్త తరం నాయకుల్ని, యువ నాయకుల్ని మేము నిర్మిస్తున్నాం. మా పార్టీని కూడా మెట్టుకు మెట్టు ఒకేసారి అందరం ఎక్కేయాలని కాకుండా మెట్టుకు మెట్టు, ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో జనసేన పార్టీ ఉంది. ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఒకటేనండి, నేను 25 సంవత్సరాలు ఈ పార్టీని ఒక స్థాయికి తీసుకొస్తే నా ప్లేస్ లో కంటిన్యూ అండి. ఒక్క నిమిషం, నా ప్లేస్ లో ఒక సాధారణమైన వ్యక్తి, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి అయినా నా పార్టీకి అధ్యక్షుడు రేపొద్దున సీఎం అయినా నేను సంతోషిస్తాను. దానికోసం ఈ రోజున పార్టీ పెట్టాం. బడుగు బలహీన రాజ్యాంగ వారి కోసం పార్టీ పెట్టామని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫారిటీ ఏంటంటే లక్ష్మణరావు గారు కన్క్లూడ్ కూడా చేసేయండి. మీకు 1 minute టైం ఉంది, తర్వాత వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కన్క్లూజింగ్ టైం లక్ష్మణరావు గారు. ఇదే భయం ఏంటంటే ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ పొద్దున ఎవరికి ఆయనకి వెనుపాటు పడుతాడని, ఈయన పెద్ద వెనుపాటుదారుడు. తల్లికి వెనుపాటు పడిచాడు, చెల్లికి వెనుపాటు పడిచాడు, కాంగ్రెస్ పార్టీకి వెనుపాటు పడిచాడు, దళితులకి వెనుపాటు పడిచాడు, ఉద్యోగులకి వెనుపాటు పడిచాడు. ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆ కాలం చెల్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ పెట్టుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజమండ్రి జైలుకి వెళ్తావో లేదా బెంగళూరు ప్యాలెస్. రైట్, ఓకే లక్ష్మణరావు గారు, కన్క్లూజింగ్ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ వద్దు. ఓకే వెంకటరెడ్డి గారు, దయచేసి కన్క్లూడింగ్ గా మాట్లాడండి. ఇప్పుడు మరి జనసేన, టీడీపీ, రేపు ఒకవేళ బీజేపీ కూడా వస్తే వైసీపీ భయపడుతుందా? ఎందుకు ఆ పొత్తుని ఎందుకు టార్గెట్ గా చేసి మాట్లాడుతున్నారు? 1 minute లో కన్క్లూజింగ్ గా మాట్లాడండి. నేనేమంటే ముగ్గురు వస్తే కిక్ ఉంటలేదు కానీ కొంచెం ఏదైనా 30-40 కలిసి వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను మేడం. ఎందుకు మాట్లాడుతున్నా అంటే పాపం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 0.8 బీజేపీ, వీళ్ళకి 4-5% అది కూడా ఇప్పుడు లేదు. మొన్నటిదాకా 40% తెలుగుదేశం, అది కూడా పోయింది. వీళ్ళందరూ కలిసి వస్తే ఏమైంది? ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం చాలా ఉంది, సామాజిక వర్గం అని అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం గురించి, వారాహి యాత్రల గురించి, అప్పుడు వచ్చిన రెస్పాన్స్ గురించి వెంకటరెడ్డి గారు. రైట్, అన్న బాణం తిరిగి అన్నకే తగలబోతుంది. ఆశాబిందు గారు మీరు చెప్పండి కన్క్లూడింగ్ పాయింట్. ఈ మాటలన్నీ వెంకటరెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ చూస్తే ఇంకా మాట్లాడకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఆయన ఏదో లోపల నుంచి రావటం లేదు. పైన మాటలు అయిపోయింది వైసీపీ పని అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకేదో కౌంటర్ ఇవ్వాలన్నట్టే ఇస్తున్నారు తప్పితే ఇంకేది ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధి పదాన్ని నడుస్తూ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతూ వెళ్లే పార్టీ. వైసీపీ పార్టీ వ్యక్తిగతంగా వెళ్లే పార్టీ, వ్యక్తిగతంగా దూషణలతో, వ్యక్తిగతంగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళ హననం, వాళ్ళ క్యారెక్టర్ హననం చేయడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ చేస్తూ వీలైతే సొంత వాళ్ళని. అలాగే ఫైనల్ గా ఆశాబిందు గారు ఒక్కసారి ఆన్సర్, అంటే టీడీపీ జనసేన పొత్తు ఓకే, రేపు బీజేపీ కూడా కలిసి వస్తుంది అని అనుకునే ఒక సందర్భాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మీరేమంటారు? బీజేపీతో ఇంకా పొత్తు అనేది ఖరారు కాలేదండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పురంధరేశ్వరి గారు కన్ఫ్యూజింగ్ పాయింట్, ఈ పొత్తుకు ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా? నేను అది చెప్తున్నా, వైసీపీ పార్టీకి పురంధరేశ్వరి గారు వచ్చాకే బీజేపీ పోరాటం మొదలెట్టింది. అప్పటి వరకు కూడా లేదు, ఎక్కడ పోరాటం అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక చోట రైట్, థ్యాంక్ యూ అండి. ఆశాబిందు గారు, లక్ష్మణరావు గారు, వెంకటరెడ్డి గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ పార్టీస్ వర్షన్స్ తెలియజేసినందుకు ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.